కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకు దిగజారుతోందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేదని చెప్పారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా కావట్లేదన్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు అధినేత భరోసా ఇచ్చారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. అటు తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కేసీఆర్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దొండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏళ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుందని కేసీఆర్ చెప్పారు. తిరిగి స్వయం పాలన అనే గమనంలో దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తూ స్వరాష్ట్రంగా 10 ఏళ్ల అనతి కాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకుందని వివరించారు. ఉద్యమంతో పాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు. మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉందని బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. 6 దశాబ్దాల పాటు దిక్కు మొక్కు లేక ఒక ఆదెరువు కోసం కొట్టుమిట్టాడిన తెలంగాణను దరికి తీర్చేందుకు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా ఉద్యమ కేతనమై గులాబీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమవుతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని మళ్లీ గాడిలో పెట్టేదాకా గులాబీ జెండా పోరాటం కొనసాగుతుందని ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దిగజారుతోందన్నారు కేసీఆర్. మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తోందని విశ్లేషించారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందన్న కేసీఆర్ నాయకులు పార్టీలోకి వచ్చిపోతుంటారని చెప్పారు. కొంతమంది నాయకులు పార్టీని విడినంత మాత్రాన ఆ పార్టీకి ఎలాంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని సందర్శకుల చప్పట్ల నడుమ కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారని కేసీఆర్ అన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారని చెప్పారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, పట్టుదలతో ప్రజల నడుమనే జీవించాలని కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకు దిగజారుతోందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేదని చెప్పారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా కావట్లేదన్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు అధినేత భరోసా ఇచ్చారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. అటు తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కేసీఆర్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దొండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచ్లు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇక్కడ వాళ్ళే చేస్తారు. కానీ ఆ మాట ప్రజలు చూస్తా ఉంది. ఏమి ఒక్క కార్యక్రమం కూడా పాల్గొనలేదు. సీఎంఆర్ చెప్పించలేదు, కళ్యాణ చెట్టు కూడా ఇచ్చలేదు, కేసీఆర్ చూపించలేదు, రైతు బంధు ఇచ్చలేదు, ఇవన్నీ కూడా కరెంట్ సరిగ్గా ఇచ్చలేదు, మంచి సరిగ్గా ఇచ్చలేదు. ఇవన్నీ కూడా ప్రజలు అనుభవిస్తూ ఉంటున్నాయి. భయంతో ఎవరు పట్టుకుంటే ఆ వాటి తెలుసు. అంటే మన కార్యక్రమం అయిపోలేదు, ఆడిపోలేదు, మన ప్రయాణం ఉంటుంది. ఎప్పుడే మనం చేస్తాము. ఆ రోజు వ్యక్తిగతంలో మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టిందో దారి పట్టింది. దీనికంటే ఎప్పుడు ఇది మొదటి దశలో ఊరు ప్రారంభించారు. ఇది ఏం కూడా గ్యారంటీ కొత్తగా ఉంటాము. మనం ఇక్కడ 2-3 నెలల దాకా మనమే మనందరూ అడిగింటారు. అప్పటిదాకా మనందరం అడిగేటువంటి ముందుకు పోవాలి, చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి చాలా ప్రాంతాలను చూసేందుకు మీ అందరికీ కూడా నా మనం ఏంటంటే ఎక్కడికక్కడ అవకాశం వచ్చినప్పుడు సిపాయి ఎవరిని పార్టీ బీమాం పెట్టడం మాకు తెలియదు. ప్రధానమంత్రులు ఏం చెప్పామని అడిగింది. ఏం లేదు మాత్రమే అలా సత్యపోకూడదు, సైలెంట్ ఉన్నాము. వాడి టార్గెట్ యాదవాకి చేశాను మాట్లాడారు. ఆలోచన ఉంది. జనంలో వాళ్ళకి ఇబ్బంది కలిగినట్టు, వాళ్ళకి నొప్పి కలిగినప్పుడు తప్పకుండా ఏం పోగొట్టుకుని వాళ్ళకి అర్థమైంది. దాన్ని ఎప్పుడు ఆలోచించకుండా బాధపడడం కాదు. అప్పటిదాకా మనం ఏంటంటే మన కార్యక్రమాలను మనం మంచి సిద్ధం చేసుకుంటాం. ఫీల్డ్ పార్టీ సిద్ధంగా యాక్ట్ కొడుతున్నాం, ముందుకు పోవాలి. మీరు వచ్చిన వాళ్ళని నాకు తెలిసిన రోజు నాకు ఉపయోగిస్తున్నారు. నేను ఫోటో దిగాలని ఆసక్తి ఉంది. నా రిక్వెస్ట్ ఉంటుంది, దయచేసి నేను ఇక్కడే తీసుకుని వస్తాను. క్రమ పద్ధతిలో నుంచి వచ్చి పోతే ఈజీ కాబట్టి గుంపుగా రాకపోతే ఫోటో తీసే వాళ్ళకి తీసి ఏమైనా కెమెరా తీసుకోండి. నేను మీ సెల్ ఫోన్ ఈ ఫోన్లు మీరు వచ్చి ఫోన్ ఇస్తారు.